నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. నిరంతరం ప్రజాసేవకు అంకితమై పనిచేసే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, అభివృద్ధికి మారుపేరుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత అని కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివారం ఈ వేడుకలు అరట్లకట్ట గ్రామంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ప్రారంభమై వేద పండితుల ఆశీర్వచనంతో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆ ప్రాంతమంతా ఆనంద ఉత్సవాల్లో నిండిపోయింది. ఈ సందర్భంగా కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, కంటి ఆపరేషన్లకు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ మాట్లాడుతూ, ప్రజల భవిష్యత్తును పరిరక్షించేందుకు నిరంతరం శ్రమించే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తూ అభివృద్ధిని గాడిలో పెడుతున్న కార్యసాధకుడని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కరప మాజీ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాస్, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్య దొర, కాకరపల్లి చలపతిరావు, జి లోవరాజు, మార్కండేయులు, కరప జనసేన అధ్యక్షులు బండారు మురళి, బత్తుల సతీష్, ఎర్రమటి శ్రీనివాస్, పసల వెంకటరాజు, దాసరి దొర, సవరపు సత్యబాబు, సోడిశెట్టి కృష్ణ, తోట కృష్ణ, గుబ్బల భాస్కర్రావు, వీరమరెడ్డి ముత్యాలరావు, కారుకొండ శ్రీనివాస్, ముమ్మిడి పుష్పలత, ఏటుకూరి నాగమణి, కంచుమూర్తి లావణ్య, పాదరపు ఉమ, చిట్టుబాబు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు సహా పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకో ఫ్లెక్స్ వస్తుంది. ప్రజానాయకుడు నిరంతరం ప్రజాసేవకే పరిమితమైనటువంటి మా నాయకుడు, మా అధినాయకులు, ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నవయవ్వకుడు, 75 సంవత్సరాలు వజ్రోత్సవం జన్మదినం అనేటువంటి ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తరఫున తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున మా నాయకుడికి 75 సంవత్సరాలు వచ్చినా ఈ రోజుకి 25 సంవత్సరాల వయస్కుడులాగా పరుగులు తీస్తూ లాస్ట్ 5 సంవత్సరాలు కుంటుపడ్డ అభివృద్ధి, కుంటుపడ్డ ఆర్థికం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్జీవనం పోసి మరి ఈరోజు అకుంఠ దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047గా విజన్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ అందించాలని నేను ఒక్కనే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు,
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ గుండె చప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అనటంలో ఈరోజు అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యం కోసం ఈరోజు పూజలు చేశారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ క్యాంపులు, కంటి వైద్య శిబిరాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మా నాయకుడు వంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే ఉండడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా మేమందరూ కలిసి కంటి వైద్య శిబిరం పెట్టాం. ఈరోజు ఓపీలు ఒక 350 మంది ఓపీలకు చూసాము. అదేవిధంగా ఒక 50-60 మందికి ఆపరేషన్లు పడతాయంటే ఈరోజు ఆపరేషన్లు చేయిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు నా కోసం ఆడంబరాలు చేయొద్దు, పేద ప్రజలకు ఉపయోగపడండి, పేద ప్రజల కోసం ఈరోజు వెచ్చించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందువలన ప్రతి ఒక్కరిని కూడా ప్రజా శ్రేయస్సు అయినటువంటి నాయకుడు మా నాయకుడు ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు పూజలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కూడా 2020 విజన్ చంద్రబాబు నాయుడు గారు ఎలా స్థాపించారో స్వర్ణాంధ్ర విజన్ కూడా 2047 కూడా మా నాయకుడు కళ్ళ ముందే జరుగుతుంది అని చెప్పి 100 సంవత్సరాలు మా నాయకుడు శతజయంతి జన్మదినం కూడా చేసుకుంటారు ప్రజల మధ్యలో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం ఒకటే కోరుకుంటున్నాం. బాబు గారు మీరు బాగుండాలి, బాబు గారు మీరు బాగుండాలని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పి అందరూ కోరుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ మరి అందరూ కూడా అందరి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకి, పాత్రికేయ సోదరులకి, మిగిలిన మా కార్యకర్తలకి, నాయకులకి, కూటమి సభ్యులకి, కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించినటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువత తరఫున చెప్పి అందరికీ నమస్కారం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.